వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు ఇరాన్లో జరుగుతున్న దాడులకి నిరసనలు, శాంతియుత ర్యాలీలు జరుగుతున్నాయి. ఖమేనీతో పాటు 1220 మంది చనిపోయారు. సో అక్కడ వాళ్ళు చనిపోతే ఎందుకు హైదరాబాద్ వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు? అసలుకి ఇరాన్కి హైదరాబాద్కి మధ్య సంబంధం ఏంటి? గతంలో ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు, రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు కూడా ఎవరి మధ్య ఎటువంటి స్పందన లేదు. వార్ గురించి మాట్లాడుకున్నారు, కానీ శాంతియుత ర్యాలీలు తీయడము, లేదంటే ఏదో ఒక దేశానికి నిరసన వ్యక్తం చేయడము, ఇలాంటివి ఏది కనిపించలేదు. కానీ ఎందుకు ఇప్పుడు ఇరాన్ విషయంలో పబ్లిక్లో ఇంత రెస్పాన్స్ ఉంది? దానికి కారణం ఏంటి? అండ్ ఇప్పటికీ కూడా ఇంకా వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు హైదరాబాద్ అండ్ ఇరాన్ మధ్య కొనసాగుతున్నాయి అంటున్నారు. అండ్ ఖమేనీకి సంబంధించిన పేరుతో ఒక హైదరాబాద్లో రోడ్డు కూడా ఉంది. సో అది ఎలా వచ్చింది? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో ఇరాన్కి సంబంధించిన ఇవాళ మనం యుద్ధ వాతావరణం ఇరాన్లో చూస్తున్నాం. కానీ 19 and 20వ శతాబ్దం మధ్యలో కూడా ఇరాన్ రాజకీయ సంక్షోభాన్ని, ఇట్లాంటి ఒక డిస్టర్బెన్స్నే చూసింది. సో అప్పుడు అక్కడి నుంచి చాలా మంది కూడా ఇరాన్ని వదిలేసి మిగతా దేశాల్లో వెళ్ళి సెటిల్ అయ్యారు. సో అట్లా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా కూడా భారతదేశానికి వచ్చారు. అలా వాళ్ళు ట్రావెల్ చేస్తూ హైదరాబాద్ని రీచ్ అయ్యారు. సో అలా హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు, వాళ్లతో పాటు ఇక్కడ ప్రజల్లో మమేకమైన వాళ్ళు కొంతమంది అయితే, ఏదైతే మనం కుతుబ్షాయిలు, నిజాం, నవాబుల పరిపాలన గురించి మాట్లాడుకుంటున్నామో అలా హైదరాబాద్ని పరిపాలించిన నవాబుల లిస్ట్లో కూడా ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా ఇరాన్ ప్రస్థానం హైదరాబాద్కి చేరింది. సో వచ్చిన వాళ్ళు ఊరికే ఉన్నారా అంటే లేదు. సో వాళ్ళ ఆనవాళ్ళు హైదరాబాద్లో ఇప్పటికీ కనిపించేటట్లు ఉన్నాయి. అండ్ వాళ్ళకి సంబంధించిన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ వాళ్ళ పర్షియన్ భాషకు సంబంధించిన ఆనవాళ్ళు హైదరాబాద్లో కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళతో పాటు ఇంకా హైదరాబాద్ చాలా సేఫెస్ట్ అండ్ బ్యూటిఫుల్ అండ్ ఎకనామిక్ సిటీగా వాళ్ళు అనుకుంటారు. అందుకనే ఇరాన్కి సంబంధించిన యువత ఇక్కడ హైదరాబాద్లో ఇప్పటికీ వాళ్ళ చదువుల్ని కొనసాగిస్తూనే ఉంది. సో అందుకనే హైదరాబాద్కి ఇరాన్కి సంబంధించి ఒక బంధం ఏర్పడింది. సో ఇప్పుడు సుప్రీం లీడర్ చనిపోవడంతో పాటు ఆ తర్వాత 1260 మంది ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో చనిపోవడాన్ని ఒక శాంతియుతంగా ర్యాలీ అండ్ ఆ రెండు దేశాలకు సంబంధించిన వారిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్రం ఇట్లాంటి నిరసన ర్యాలీలు అస్సలు వద్దు, ఎట్టి పరిస్థితిలో ఎక్కడా ఏ దేశానికి సంబంధించి కూడా సపోర్ట్ చేస్తున్నట్టు, వ్యతిరేకిస్తున్నట్టు ఎవరు మాట్లాడొద్దు అని కండిషన్స్ పెట్టినా కూడా ఆ కండిషన్ని బేఖాతరు చేస్తూ అటు జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, ఇటు హైదరాబాద్లో కావచ్చు ఆ ర్యాలీలు కంటిన్యూ అవుతుంది. సో దానికి ముఖ్యంగా ఏంటంటే, రోజు పొద్దున్నే లేచి టీతో డే స్టార్ట్ చేయడం చాలా మందికి అలవాటు. సో అలా డే స్టార్ట్ చేసే వాళ్ళకి ముందుగా గుర్తుకొచ్చేది ఇరానీ ఛాయ్. సో ఇప్పటి వరకు ఇరానీ ఛాయ్ అంటే ఇరాన్ నుంచి వాళ్ళు తీసుకొచ్చిన ఒక డ్రింక్గా కాకుండా ఛాయ్ పేరు అని చాలా మందికి తెలుసు. కాకపోతే ఆ హ్యాబిట్ ఇరాన్ వాళ్ళకి ఎక్కువ. అండ్ మేకింగ్ ఆఫ్ టీ కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో వాళ్ళు చేస్తుంటారు. సో అలా పొద్దున్నే ఇరానీ ఛాయ్, మధ్యాహ్నం ఇరానీ బిర్యానీ, తర్వాత స్నాక్స్ టైంలో జిలేబీ, సమోసాలు, తర్వాత సాయంత్రం మళ్ళీ ఛాయ్, బిస్కెట్లు. సో ఇదంతా కూడా ఇరానీ ఫుడ్ కల్చర్ హైదరాబాద్లో ఉంది. అండ్ ఇప్పుడు ఆ వ్యాపారులు లేకపోయినా వాళ్ళు తీసుకొచ్చిన ఆ ట్రెడిషన్ ఫుడ్ మాత్రం హైదరాబాద్ ఈ డేలో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా టచ్ అవుతూనే ఉంటుంది. సో అందుకనే ఇరాన్కి హైదరాబాద్ ఫుడ్ సంబంధించిన హ్యాబిట్స్ ఇవి. అండ్ వాళ్ళు పరిచయం చేసిన ఫుడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు మరి ఇంకా ఇరానీలు మన హైదరాబాద్ని పరిపాలించిన నవాబులకు సంబంధించి కావచ్చు ఏం ఆనవాళ్ళు ఉన్నాయి అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అయితే 1591లో ఇరాన్కి సంబంధించిన ఒక ఆర్కిటెక్ట్ మొదటిగా హైదరాబాద్లో, మనం ఇప్పుడు గోల్కొండ కోట చూస్తున్నాం కదా, ఆ కోట లోపల ఉండే కన్స్ట్రక్షన్స్ సంబంధించిన దర్వాజా వర్క్ అనేది ఆయన ఆర్కిటెక్ట్ స్టార్ట్ చేస్తున్నాడు. ఆయన ప్రత్యేకంగా ఈ వర్క్ కోసం ఇరాన్ నుంచి హైదరాబాద్కి వచ్చాడనమాట. సో ఆ ఇరాన్ నుంచి హైదరాబాద్కి వచ్చిన మీర్ మొమిన్ అస్త్రాబాజీ స్టార్ట్ చేసిన ఆర్కిటెక్ట్ ఆ తర్వాత 7 టూమ్స్లో కొన్ని కట్టడాలు, తర్వాత మనం ఇప్పుడు చూస్తున్న చార్మినార్ కట్టడం, అండ్ చార్మినార్కి కొంచెం దూరంలో సర్కిల్ దగ్గర ఎగ్జాక్ట్గా చెప్పాలంటే
ఇప్పుడు మనం మీనా బజార్ అని పిలుచుకుంటాం కదా! ఆ బజార్ దగ్గర ఉండే ఒక మస్జిద్ లోపలుండే ఉద్యానవనానికి సంబంధించిన కన్‌స్ట్రక్షన్. ఈయనే స్టార్ట్ చేశాడనమాట. సో, అట్లా పార్షియన్ సంబంధించిన లాంగ్వేజ్‌తో పాటు ఇరానీకి సంబంధించిన వాస్తు కూడా హైదరాబాద్‌లో కనిపిస్తది. సో, ఆ నవాబులు అండ్ దాంతో పాటు ఆర్కిటెక్ట్ వర్క్ అనేది హైదరాబాద్‌లో ఉంటది. సో, ఆ చారిత్రక కట్టడాలు వందల సంవత్సరాలైనా ఇంకా ఇరానీ స్టైల్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌ని నిలువెత్తు నిదర్శనంగా మనకు హైదరాబాద్‌లో కనిపిస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత బిజినెస్. సో, బిజినెస్‌కి సంబంధించి నవాబులు ఆల్రెడీ హైదరాబాద్‌ని పరిపాలించే పొజిషన్‌కొచ్చేసిండ్రు. అండ్ ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన బిజినెస్ ఫుడ్ బిజినెస్ అనేది ప్రారంభించిండ్రు. ఫుడ్ అలవాట్లు ఇక్కడ వాళ్ళతో నేర్పించేసిండ్రు. అండ్ దాంతో పాటు ఆ క్రమంలో ఆ వ్యాపారులు ఇక్కడి వాళ్ళతో మాట్లాడే సందర్భంలో పర్షియన్ సంబంధించిన ఎన్నో వర్డ్స్ ఇక్కడ తెలుగు, ఉర్దూలో కలిసిపోయాయి. సో, అవే మైఫిల్స్ మనకు కనిపిస్తాయి. మైఫిల్ హోటల్స్ అని. సో, అదంతా కూడా ఇరాన్ నుంచి వచ్చిన వర్డ్. అండ్ ఇప్పటికి మనం దావత్లు చేసుకుంటాం. దావత్ పిలుస్తున్నాం రండి అన్నట్టు ఉర్దూలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు దావత్ అనే వర్డ్ వాడతాం. సో, ఆ దావత్ కూడా ఇరానీ వాళ్ళ భాష నుంచే వచ్చింది, పర్షియన్ భాష నుంచి. ఆ తర్వాత దర్వాజా, మైఫిల్, మఫ్లియా. సో, ఇట్లాంటి వర్డ్స్ అన్నీ కూడా బావర్చి లాంటి వర్డ్ కూడా ఇరాన్ నుంచి తీసుకొచ్చిందే. సో, అట్లా వ్యాపారులతో పాటు ఇక్కడ ప్రజలకి వాళ్ళ పర్షియన్ భాషలో ఉండే పదాలు కూడా ఇప్పుడు ఉండే భాషలో మమేకం అయిపోయినాయి. అయితే ఇప్పుడు భారతదేశానికి సంబంధించి మరి ఏంటి స్టాండ్ ఇరాన్ పట్ల అంటే ప్రధాని చాలా క్లారిటీగా చెప్పింది ఏంటంటే నిరసన కార్యక్రమాలు వద్దు. ఎందుకంటే ఇరాన్ మిత్రపక్షమే అండ్ అటు ఇజ్రాయెల్, అమెరికా కూడా మనకి మిత్రపక్షమే అండ్ వారిద్దరితో ఒక మంచి సత్సంబంధాలు భారత్కున్నాయి. సో, ఆ సంబంధాల విషయంలో ఇబ్బందులు కలగకుండా ఉండాలి. సో, అదే స్టాండ్ పైన భారత్ ఉంది. అండ్ యుద్ధాల వల్ల కాదు, శాంతియుతంగా ఈ చర్చలు జరిపినప్పుడే యుద్ధాలు లేకుండా, ఆర్థికంగా నష్టాలు లేకుండా దేశం బాగుపడుతుంది అని. సో, అలా ఉన్న సందర్భంలో కూడా రీసెంట్‌గా ఖమేనీని చంపేసిన విషయం మనకు తెలిసిందే. ఆయనకు సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండ్రు మోదీ. సో, అలా ఆ పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. ఇంకోవైపు హైదరాబాద్‌కి ప్రత్యేకంగా రంజాన్ సీజన్‌లో ఇరాన్ నుంచి కొన్ని వస్తువులు ఖచ్చితంగా వస్తాయి. సో, అందులో ముందుగా కార్పెట్స్ అండ్ తివాచీలు. అండ్ ఈ మస్జిద్‌లలో వాళ్ళు చాలా ప్రత్యేకంగా నమాజ్ టైంలో యూజ్ చేసే కార్పెట్స్ అండ్ నమాజ్ కోసమని కొన్ని మస్జిద్‌లో వాళ్ళు దానాలు ఇస్తుంటారు ఈ సమయంలో. సో, అట్లాంటి తివాచీలకి పెట్టింది పేరు ఇరాన్. సో, ఆ ఇరాన్ నుంచి ప్రతిసారి ప్రత్యేకంగా వస్తుంటాయి. అండ్ దాంతో పాటు కొన్ని రకాల పర్ఫ్యూమ్స్ అండ్ మిస్వాక్, దాంతో పాటు ప్రత్యేకంగా అక్కడి నుంచి వచ్చే డ్రై ఫ్రూట్స్, అందులో ఖజూర్. సో, ఇవన్నీ కూడా ప్రతి ఏడాది ఒక కోట్లలో టర్నోవర్ బిజినెస్ చేసుకుంటూ ఉంటుందన్నమాట ఇరాన్, హైదరాబాద్ కేంద్రంగా. అండ్ దాంతో పాటు హైదరాబాద్ నుంచి కూడా పర్ఫ్యూమ్స్ కొన్ని రకాలు అండ్ దాంతో పాటు ఔషధాలు కూడా అక్కడి వారికి చేరుతూ ఉంటాయి. సో, ఇట్లా వందల సంవత్సరాల నుంచి ఒక రిలేషన్‌షిప్ ఉన్నా ఇప్పటికీ ఆ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత చదువు. అండ్ ఇక్కడ ఉండేవాళ్ళు ఇరాన్‌కి వెళ్లి చదివే వాళ్ళ కంటే కూడా ఇరాన్ నుంచి ఇక్కడికొచ్చి చదువుకునే యువత సంఖ్య ఎక్కువ. అటు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇఫ్లులో కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీలో కావచ్చు చాలా మంది విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు. ఇంకా ప్రత్యేకంగా ఉర్దూ యూనివర్సిటీలో కూడా. సో, ఇక్కడ చాలా మంది చాలా కోర్సెస్‌లో యువత చదువుకుంటున్నారు. టెక్నికల్ కోర్సెస్, ఫార్మా అండ్ ఇంజినీరింగ్, వొకేషనల్ కోర్సెస్ ఇట్లా అక్కడి నుంచి ఇక్కడికొచ్చి చదువుకున్న యువత సంఖ్య కూడా ఎక్కువే. అందుకనే ఖమేనీ మృతి అని యుద్ధం ప్రారంభమైన ఒక రెండో రోజే తెలియడంతో నిరసన గళం వినిపించింది అటు ఇజ్రాయెల్ అండ్ అమెరికాకు సంబంధించి. సో, ఇంకా యుద్ధం కంటిన్యూ అవుతున్నా తమ వారు అక్కడ ఎట్లా ఉన్నారు అని ఒక ఆందోళన ఇక్కడ వారిలో ఉంది. సెటిలర్స్ కొంతమంది అయితే, ఇంకొంతమంది చదువు పేరుతో, వ్యాపారం పేరుతో కొన్ని రోజులు ఉండడానికి రావడం, ఆ తర్వాత యుద్ధ వాతావరణం క్రియేట్ అవ్వడం, వెనక్కెళ్ళలేని పరిస్థితి. ఇక్కడ తమ వాళ్ళ ఆచూకీ గురించి ఎట్లా ఉన్నారో తెలియని పరిస్థితి. 1260 మంది ఇప్పటివరకు మృత్యువాత పడితే ఆ 1260 మందిలో తమ వారు ఎవరైనా ఉన్నారా అని ఒక టెన్షన్. సో, అందుకనే అక్కడ వార్ ఇంపాక్ట్ ఇక్కడ హైదరాబాద్‌లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పక్క వాళ్ళ పూర్వీకులు వదిలిన ఆర్కిటెక్చర్, సాంప్రదాయాలు, ఫుడ్,
భాషతో పాటు ఇప్పటికీ హైదరాబాద్ అండ్ ఇరాన్ మధ్య జరుగుతున్న వ్యాపారాలు కావచ్చు అండ్ చదువులు కావచ్చు అండ్ అక్కడ యువత ఇక్కడికి రావడం కావచ్చు, ఇక్కడితో ఒక రిలేషన్షిప్స్ ఉండడం కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా ఇరాన్ అండ్ హైదరాబాద్కి ఒక బంధం ఏర్పడింది. సో ఆ బంధం ఇవాళ ఆందోళనకర పరిస్థితికి చేరింది.